చేసినా సరే ఒక్కొక్క మనిషికి మేము కవర్లో ఇచ్చేలా నీటి ఒక కవర్లో పెట్టేసి 15 మందికి నేను మా సార్కి 2 మంది చెప్తున్నాం రేటు ఓకేనమ్మా చెప్పేస్తాను. 200 మీద ఒక 500 ఎక్కువ ఇవ్వండి. సరేనా? రాలే కదా. ఆయుష్ మాత గురించి 4 మాటలు చెప్పమ్మా. హలో హలో చెప్పండి అమ్మా. బాగున్నాను. సంతోషం సంతోషం. నేను ఇల్లు కట్టుకుంటున్నానమ్మా రాజమండ్రి దగ్గర. మీకు తోసినంత సాయం చేయండి ఉంటే. ఓకే ఓకే తల్లి. ఓకే తల్లి. బాయ్. వెజ్ పలావు, దాంట్లోకి ఒకటి కర్రీ, రైతా, పెరుగు పచ్చడి, అవి 2 గారెలు, ఒక పచ్చడి, ఒకటి స్వీట్. ఎన్ని ఐటమ్స్ నీకు? 3000 మరి. ఒక పచ్చడి, వెజ్ పలావ్, వెజ్ పలావ్ కర్రీ అంట. దాంట్లో కర్రీ ఒకటి, వెజ్ పలావ్ కర్రీ, 2 గారెలు, ఒక స్వీట్, మళ్ళీ పచ్చడి అంట. మళ్ళీ ఇంకో పచ్చడి. దీనికి పచ్చడి గారెల్లోకి. అదే ఇంకా పచ్చడి గారెల్లోకి. అది వెజ్ బిర్యానీ కూర, దాంట్లో కూర, పచ్చడి, పెరుగు. మళ్ళా పెరుగా? పెరుగు కట్టతాం కదా ప్యాకెట్లు. ఓకే. ఒక స్వీటు. మరి 3500. 3000 అంటాడు మళ్ళీ. వెజ్ పలావు, దాంట్లోకి ఒకటి కర్రీ, రైతా, పెరుగు పచ్చడి, అవి 2 గారెలు, ఒక పచ్చడి, ఒకటి స్వీట్. ఇవి అమ్మా. మీరు బాక్స్లలో ప్యాక్ చేసినా సరే ఒక్కొక్క మనిషికి మేము కవర్లో ఇచ్చేలా నీటి ఒక కవర్లో పెట్టేసేసండి. 15 మందికి నేను మా సార్కి 2 మంది చెప్తున్నాం రేటు ఓకేనమ్మా చెప్పేస్తాను. ఆ 200 ఎలాగే ఇస్తాడు? ఇన్ని ఐటమ్స్కి 200 ఎలా సరిపోతాయమ్మా? చెప్పు మరి, చూసి అది ఎంత అయితే నీకే తెలియాలి మరి. 500 ఎక్కువ అడిగాను. ఆడే అన్నాడు 500 అడుగుతాడు. అది వేసి ఇచ్చేస్తాడు అంతగా, లేకపోతే అంతే కదా. అంతే. ఎవరికి లొకేషన్ పంపే ఏదే పిక్? ఇదిగో ఆగు. చెప్పమ్మా. కాదు, వాడు ఇప్పుడు ఫోన్ చేసి వీడు ఏం పెట్టినా తిండు. బిర్యానీలు తిండా అతను వెజిటేరియన్. అవి కూడా తిండవు పెడితే. లేదండి ఇప్పుడే తిన్నానండి. అసలు ఫుడ్డే తిండి అతను. అంత అదేలే పెట్టుకుని మళ్ళీ వచ్చేస్తే నేను ఆకలిస్తున్నాము. అలా పెట్టిపోతే తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తాం మనం? ఏం చేయలేము. అలా పెట్టకండి. ఫోన్ అలా మర్చిపోతే ఎలా మీరు? అయ్యో, ఏమి పెట్టనంటే కాట్లో కర్రీ చచ్చిపోయి కాట్లో కర్రీ ఏమని కట్టాడంట. నా పేరంటే ఎందుకు డైలాగులు వేస్తావు నువ్వు? వేస్తే డైలాగులు. చాలా మంచోడు, అందరు మంచోడు అంటారు కానీ నువ్వు మంచోడు. జాబ్ అడుగు 16,000 అంటే అలా తీసుకెళ్తాడంట. ఒక వారం ఆగమన్నాడు. ఒక్క క్షణం ఖాళీగా ఉంటాడు తెలుసా, పని చేస్తానే ఉంటాడు ఏదో ఒకటి. ఆయన 2,200 ఇస్తానన్నాడు. ఇవన్నీ ఇన్ని పురమాయించి 200 సాలు అంటే ఒక 500 ఇమ్మన్నాను. మాట సమాధానం లేదా ఆడే ఇస్తాడు. ఇస్తాడులే, ఆడే ఇస్తాడు. అలా పెట్టాము. ఇక్కడ కూడా లాగట్లేదు బయట. లాగదు. ఎందుకు లాగదు? ఇక్కడ లాగటం లేదు. ఏవో వీడియోలు ఎక్కడ వెళ్తున్నాయి? ఎందుకో లాగట్లేదు నిజానే. ఎవరు రీఛార్జ్ చేసింది? ఎవరో చేసారు అనుకోకుండా ఒకటి చేసాడు. ఎవడో తక్కువ చేశారు. ఎంత చేసింది కనబడుతుంది అక్కడ? మెసేజ్ లేదు. మెసేజ్ వచ్చింది.
చేసిన వాళ్ళని అడగాలి. బట్టల వ్యాపారం చక్కగా వెళ్తుంది, మంచి సెంటర్లో పెట్టుకుంటే ఎందుకు చెప్పి ఇలా తిరగటాలు డబ్బులు 1,00,000 గుండెలు గున్నగా అయ్యే వరకు వెళ్దాం. మా అమ్మ దగ్గర ఉంటానంట, మా అమ్మ దగ్గర ఏవి కొని కాకపోతే ఏమన్నా కొనడం చేయటం వల్ల ఉన్నాయా, అవి లేవు. ఏదో ఎవరికి ఇచ్చేస్తున్నాము రోజు ప్యాకెట్, ఏదో ఒళ్ళు పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నామాట. ఎవరితోటి మాట్లాడదు, అలా కూర్చుంటుంది. వీళ్ళు చుట్టాలంట. అసలు ఈ రోజుల్లో ఎవరితో మాట్లాడకూడదు కూడా, అదే మంచిది. ఎవరితో మాట్లాడినా తలనొప్పి ఈ రోజుల్లో. తలనొప్పి, ఇష్టం లేకపోతే ఒకటి, ఇష్టం ఉంటే ఒకటి, ఇష్టం చేయకపోతే ఒకటి, ఇష్టం అయితే ఒకటి. మంచి చోటు 2 రోజులు తీసుకుని 3 రోజులు నాకు చెప్పకుండా అయిపోయింది. బాగా వెళ్ళమన్నారు అక్కడ, నాకు దొరికింది. ఎన్ని వీడియోలు తీసుకుంటావు? ఇప్పుడు వచ్చాక తీసుకున్నావా లేదా? ఆడ తీసుకున్నా నేను వీడియో వచ్చాక. ఇప్పుడు వచ్చాక నువ్వు తీసుకోలేదా? ఎక్కడ తీసుకున్నా? ఆయుష్మాత్ వచ్చినప్పుడు కూడా నేను తీసుకోలేదు, అక్కడ కూర్చున్నప్పుడు కూడా నేను తీసుకోలేదు. ఆడ పాస్టర్ గారితో మాట్లాడినా, ఇక్కడికి వచ్చిన సంచి ఇచ్చాడు నాకు, సంచి నీకు సంచి ఇచ్చాడు. సంచి పట్టుకెళ్ళిపోయావా? పట్టుకెళ్ళిపోయా. బాక్స్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు బాక్స్ తెమ్మని? చెప్పు ఒకసారి. సంచి నీకు ఇచ్చాడు నాకు ఇవ్వకుండా. ఓనర్కి నిన్ను మెచ్చుకుంటున్నారు అందరూ. నా ముడ్డు చుట్టూ నీ వెనకాలంటే నన్ను నిన్ను పొగుడుతున్నారు, నా ముడ్డు మడుతుంది. ఎవరు అందరికి చెప్తా పొగడొద్దని. నాకు గుడి వచ్చింది, సంతోషం. ఎన్ని రోజులు పోతున్నావు? ఒకరోజే, రేపు నైట్ అంట. రేపు సాయంత్రం బిర్యానీ లేదు. ఇవాళ లాస్ట్ ఎవరు వచ్చినా. రేపు బిర్యానీ పెట్టట్లేదండి కనకమ్మ, రేపు సెలవు అండి కనకమ్మకి. మళ్ళీ ఎల్లుండి పెట్టదు, ఎల్లుండి కూడా పెట్టదులే, 2 రోజులు పెట్టదు, మళ్ళీ 3 రోజులుగా 4 రోజులుగా వచ్చింది. షాపులు మూసి కూర్చుంటున్నారు పని ఉన్నప్పుడు వెళ్ళి. అలాగే నాకు ఒక లెక్క. అవును, ఆ పెద్ద షాప్ మూసేసిండ్రు బిర్యానీది, మాస్టర్ లేడని. ఒక్కరోజు ఎంత లాస్ వచ్చింది వాళ్ళకి. మాస్టర్ లేడని మానేశారా? నన్ను కేకలిచ్చు కదా. ఇది మామూలు కామెడీగా కనకమ్మ. నువ్వు నాటకం ఆడితే నేను 100 మందికి చేస్తాను కోసి ఇచ్చేస్తే. వాళ్ళు మాస్టర్ని పెట్టుకున్నారు, ఆ మాస్టర్ ఊరికి పోయిందని ఆపుకున్నారు. మరి నేను ఉన్నాను కదా, వాళ్ళకి తెలియదు కదా ఆ విషయం. మరి అనుకుంటున్నారు అందరూ. నువ్వు పోయి చెప్పాలి, అమ్మ నేను బిర్యానీ పెడతాను బాగా చేస్తానమ్మా, నన్ను మాస్టర్కి పెట్టుకోండి, నెలకు ఒక 20,000 ఇవ్వండి అమ్మా అని చెప్పు, ఇస్తారు. అడగండి. నన్ను అడుగుతున్నట్టు ఇక్కడ కూర్చున్నాడు. మరి నువ్వు తెలీదా? ఇంట్లో తెంసెక్క తెలీదా? అడ్డు కూర్చున్నావు మాట వెళ్తాడు చూడు. ఇలాగా అడ్డొస్తే లేవమని చెప్తారులే, లేస్తాం కానీ. ఏం పేరాలమ్మా అసలు ప్రతి నిచ్చి పంట. సముద్రం ఆగదంట, కాలువ ఆగదంట, పరిగెడతా ఉంటదంట. అది ఎన్ని అడ్డులు వేసినా సరే అడ్డుల్ని గుద్దుకొని పోతుంది, వెళ్తా ఉంటదంట. ఎంత పెద్ద ఇదైనా నీళ్ళంత బరువు ఏ బరువు ఉండదేమో నాకు తెలిసి. నీళ్ళు బరువు కాదు, తేలిక మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇచ్చోడా నీళ్ళు బరువు కాదు, నీళ్లు బరువు. నీళ్లు బరువే. నువ్వు మొయ్యు, అది పారే ఏరు తేలిక. ఇప్పుడు భూమి మోస్తే బరువు. ఇప్పుడు భూమిని ఎవరు మోస్తారు? కర్మమ్మనికి వీడియో ఉన్నదా? వీడియో ఉంటే మళ్ళీ ఇలా నాటకాలు ఆడుతున్నావు. కనకమ్మ భూమిని ఎవరు మోస్తారు? టైం ఎంత చూడు, ఎత్తేస్తాను. టైం ఇంకా చాలా ఉంది. అప్పుడు ఎవరు లొకేషన్ పెట్టి ఆగు, వస్తారేమో, వెయిట్ చేయి, ఓపిక పట్టు. వ్యాపారం చేసేదాన్ని ఓపిక కూర్చోవాలి, తొందరపడొద్దు. ఎర్ర చీర కట్టుకున్నావు, ఎప్పుడు నీ కళ్ళు ఎర్ర చీర మీదే ఉంటాయి. కనకమ్మ భూమిని ఎవరు మోస్తారు? నువ్వు మోస్తున్నావు. ఎవరు మోస్తున్నారంటే ఏం చెబుతావు? మనుషులే మోస్తున్నారు. ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో అడుగుతారు ఈ క్వశ్చన్, భూమిని ఎవరు మోస్తారు? భూతల్లి మోస్తుంది. భూమిని భూతల్లి అంటారు, కానీ ఆ భూతల్లిని ఎవరు మోస్తారు? దేవుడు మోస్తున్నాడు. దేవుడు కాదు మోసేది, మరెవరు? నీళ్లు మోస్తుంది. నీటి పైన భూమి ఉంది, భూమి కింద నీళ్లు ఉన్నాయి. ఇది నేను చూస్తాను, ఇక్కడ పెట్టుకున్నాను కదా. ఏ డబ్బాలు? లీటర్ డబ్బాలు ఏంటమ్మా? అన్నాడు బాబు, కాల్ చెప్తున్నాడు రోజు గొడవ.